వాడేమంటున్నాడయ్యా? నో, ఐ డోంట్ నో. ఎన్నో ఇంకా కొన్ని రోజుల తర్వాత ఆ బోర్డు తుప్పట్టి నో కనపడ్డట్టు పారిపోయిందంటే కింగ్ అని చదువుతారా? అవును. అప్పుడు కూడా మీరు బండిలో వెళ్తున్నారు అనుకోండి, అటువైపు అక్కడ పార్క్ చేస్తారా? మర్యాద లేని కోర్టులో నేను ఒకటి చెప్పాలి. అనవసరంగా ఆలోచించి టైం వేస్ట్ చేయకండి. ఈ క్లయింట్ ని విడుదల చేయాలని మీ దగ్గర నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. కుదరదు. కుక్కు చదువుకోలేదని ఎదురు తరపు వకీల్ గారు వాదిస్తున్నారు. అందువల్ల నిందితుడు ఎటువంటి తప్పు చేయలేదని దశ తిప్పుతున్నారు. నిందితురాలు చట్టం చదివే ఒక విద్యార్థి అని మీరు కోర్టు వారు గమనించాలి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. వెరీ గుడ్. శాస్త్రి, ఈ కేసులో అన్ని సైడ్ విచారించిన తర్వాత ఆఖరి తీర్పుకి వచ్చేసాము. అక్యూస్ ని ఈ కోర్టు అయిపోయినంత వరకు ఇక్కడి నుండి వెళ్ళడానికి వీల్లేదు. కోర్టు సమయం ఫినిష్ అయ్యేంత వరకు తను ఇక్కడే ఉండి తీరాలి. ముగిచిపోయింది. డీజీపీ కూతురైనా కోర్టు నిన్ను ఒక్క నిమిషమైనా లోపల కూర్చోబెట్టింది కదా. ట్రాఫిక్ రూల్స్ మీరిన నేరస్తుడికి శిక్ష విధించారు. డీజీపీ తాలూకా కూతురు కుక్కు ట్రాఫిక్ కేసులో వక్కాలత్తు నారాయణ బాబుని కోర్టు గౌరవించినప్పుడు పోలీస్ శిక్ష బాలేదని విమర్శించారు. కంగ్రాచులేషన్స్ మాథ్యూ, యూ హ్యావ్ ప్రూవ్డ్ ఇట్. డీజీపీ నిన్ను బాగా నోట్ చేశారు. మంచి విషయం. థ్యాంక్ యూ సార్. దీనికి వెనక వక్కాలత్తు నారాయణ బాబు బుద్ధిమంతుడు ఉన్నాడని నాకు తెలుసు. ఓడిపోయింది అబ్దుల్లా మాత్రమే కాదు, అయితే ఇండైరెక్ట్ గా మీరు శాస్త్రినే ఓడించారు. గుడ్. మీ గెలుపు ప్రయాణం మొదలైంది, బాగానే జరిగింది. ఆ సెక్రటరియేట్ ఇష్యూలో మేథ్యూస్ రెడీ చేసిన పిటిషన్ మీరు చూడాలి. ఖచ్చితంగా. ఈ సెక్రటేరియట్ కేస్ మంచిగా జరగాలి. ఇదేంట్రా బాబు స్టార్ట్ అవ్వట్లేదు. ఇదేంటి అబ్బా, ఏమైంది? దీనికి ఏదో అయిందిరా. డిలేడ్ పర్ఫార్మెన్స్ ఇస్ నాన్ పర్ఫార్మెన్స్. రా మన ఆటో పట్టుకు వెళ్దాం. సరే పద. అర్జెంట్కి ఒక్క ఆటో కూడా దొరకదు, లేదంటే కాళ్ళకి మధ్యలో ఆటో తోలుతా ఉంటాను. అయ్యో అయ్యో. అరే అది డీజీపీ కూతురు కదా. కుక్కు లా కాలేజీలో చదువుతున్న డీజీపీ అయిన కూతురు కుక్కు ట్రాఫిక్ రూల్స్ దాటినందువల్ల, శిక్ష అనుభవించినందువల్ల నారాయణ బాబు అనే నా మీద విరోధం పెట్టుకుని రోడ్ సైడ్ నుంచున్నప్పుడు ఆ కేసును వాదాడిన మైత్యూను కూడా కలిపి కారెక్కించి చంపుదామనుకుని మళ్ళీ కోర్టుకు లాగదారా. అలాగైతే ముందు కార్పొరేషన్ కోర్టుకు లాగాలి. కార్పొరేషన్ వేసిన రోడ్ చూడు గుంతలు గుంతలుగా ఉంది. అలాగైతే నారాయణ కుట్టి కార్పొరేషన్ ముందు సెక్రటరీ కేసును సరి చేద్దాంరా. ఓకే ఓకే. హలో హలో, ప్లీజ్ ప్లీజ్ ఆటో రా 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 రా. ఎక్కడికి వెళ్ళాలి? కోర్టుకు వెళ్ళాలి. కుదరదు. కుదరదంటావా? మరెందుకు ఫార్ ఎవరిని పెట్టి బండి తోలుతున్నావు? ఏంటి చట్టం మాట్లాడుతున్నారా? మనం వేరే బండి చూసుకుందాం. ఎందుకురా గొడవ? వాడు ఎవడైతే మనకేంటి, ఫోర్ హైర్ అని చెప్తే అద్దెకేని అర్థం. ఈ బండి అద్దెకి తిప్పేది ఇతను డ్రైవరు. మనం చెప్పిన చోటుకి అతను వెళ్ళాలి. అది ట్రాఫిక్ నియమం. నువ్వు బండి ఎక్కు. నువ్వు బండి తోలరా హైకోర్టుకి. మీటర్ అయ్యరా. చీఫ్ మినిస్టర్ పబ్లిక్ సర్వెంట్ అని సుప్రీంకోర్టు డెసిషన్స్ ఉంది. ఎం కరుణానిధి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సైటేషన్ ఇయర్ 1979 జెస్సీ 878. అదే విధంగా వేరే కేసు ఉందిగా, స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర విసెస్ రామ్ దాస్ శ్రీనివాస్ నాయర్. అంతే కదా? ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. ఈ జడ్జ్మెంట్ సెక్రటేరియట్ కేసులో వచ్చిందంటే ఖచ్చితంగా గెలుద్దాం. షూర్ గెలవాలి శాస్త్రి గారు. ఈ ఉద్యోగులందరూ పబ్లిక్ సర్వెంట్లే కదా, వాళ్ళు జనాల కోసం సేవ చేయాలి. ఈ కష్టపడే జనాలు కట్టే ట్యాక్స్ ని పెట్టే కదా వాళ్ళందరూ భోంచేస్తున్నారా. అందువల్ల మనం ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే. కొంచెం ఆగండి ఆగండి, మీకోసమే చూస్తున్నాను. ఎందుకని? నేను చెప్పలేదే. ఓ వెయిటింగ్ చేసి నా దగ్గర డబ్బులు అడుగుదాం అనుకున్నా. నేను వెయిటింగ్ చేయమని చెప్పలేదు కదా. పొద్దున్నే చట్టం మాట్లాడి బండిదేమన్నది వకాలత్ నారాయణ బాబు గారని తెలుసుకున్నాను. చూసి వెళ్దామని అనుకున్నాను. బండిలో ఎక్కండి. ఏ మందు కొట్టావేంటి? అవును. ఏంటి కేసుకెళ్ళి కొడతాననుకున్నావా? బ్రతకాలని ఎంత ఆశ? ఇది పట్టుకో. అలాగే ఎంతో కాలం జీవించాలని ఆశ ఏమి లేదురా. నువ్వు మీటర్ వేయరా. వేస్తారు. మీతో కొంచెం మాట్లాడాలి.
చట్టాన్ని కాపాడడానికి మీ జీవితాన్ని మీరు కోల్పోయారా? చిన్న రిక్వెస్ట్, ఒకవేళ తిండి కోసం రక్తాన్ని చిందించి బ్రతికే పేదవాళ్ళకి మీరు కష్టపెట్టకండి. చెమటే పట్టకుండా అమాయకుల రక్తాన్ని తాగుతూ అందంగా ఉన్న రాజకీయ నాయకుల యొక్క ముఖాన్ని పగలకొట్టండి, న్యాయాన్ని బ్రతికించండి. ఇక్కడ చాలా సరిచేయాల్సి ఉంది. పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు చట్టాన్ని ఏమి చేయలేని సాధారణ మనుషులు కూడా చట్టాన్ని తన జీవితంగా మార్చుకొని జీవితాన్ని సంతోషంగా గడిపేవాళ్ళు ఒకే ఊరిలో ఉన్నారు. గాడ్స్ ఓన్ కంట్రీ, ఈ దేవుడి సొంత దేశం. గవర్నమెంట్ ఆఫీస్లో పంచింగ్ కార్డ్ ఫెసిలిటీని పెట్టాలని హైకోర్టు తీర్పునిచ్చింది. ప్రజల విన్నపాన్ని పట్టించుకుంటూ సెక్రటరీ ఆఫీసులో పనిచేస్తున్న నారాయణబాబు హైకోర్టులో కంప్లైంట్ చేసిన ఫైలే ఈ పరిస్థితికి కారణమయ్యింది. పంచింగ్ కార్డ్ సిస్టమ్ ని నిషేధించండి. పోరాడుతాం పోరాడుతాం ఎంప్లాయీస్ పోరాటం ఆపము. ఎంప్లాయీస్ పోరాటం ఆపము. నేరస్తుల్ని బయటికి పంపండి. నేరస్తుల్ని బయటికి పంపండి. పంచింగ్ కార్డ్ సిస్టమ్ ని నిషేధించండి. ఎంప్లాయీస్ పోరాటం ఆపము. వకాలత్ నారాయణ బాబు గో బ్యాక్. వకాలత్ నారాయణ బాబు గో బ్యాక్. ఎప్పుడు కావాలన్నా రావచ్చు, ఎప్పుడు కావాలన్నా పోవచ్చు. ఊరు జనాలకి సేవ చేయటం మానేసి అందరూ కలిసి పోరాటం చేస్తున్నారు. ఇది నా ఇల్లు, నేనేమన్నా చేస్తాను. ఆఫీస్ కి బట్టలు లేకుండా ఎందుకైనా స్వతంత్రం. మీ ఇష్టం వచ్చినట్లు ఉంటారు స్వతంత్రం. నేను పనికి వెళ్ళాలి. వకాలత్ నారాయణ బాబు గో బ్యాక్. వకాలత్ నారాయణ బాబు పిలిచి చెప్పారు కదా, నాకు ప్రొటెక్షన్ కావాలి. మిమ్మల్ని కాదు సార్, పోరా. ఇంకా ఏదో చెప్తున్నాడు. మిమ్మల్ని కాదు సార్, పద. వకాలత్ నారాయణ బాబు గో బ్యాక్. వకాలత్ నారాయణ బాబు గో బ్యాక్. వకాలత్ నారాయణ బాబు గో బ్యాక్. సార్ రాలేకపోతున్నాడు, పట్టుకుట్టుకుంటుంది. వకాలత్ నారాయణ బాబు గో బ్యాక్. 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 కొంచెం నారాయణ బాబు గో బ్యాక్. ఇక నువ్వు వెళ్ళు. వకాలత్ నారాయణ బాబు గో బ్యాక్. VIP వా? వకాలత్ నారాయణ బాబు గో బ్యాక్. 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 నారాయణ బాబుకి జై జై. నారాయణ బాబుకి జై జై. కొట్టగలరా? వదలండి రా. కొట్టగలరా?